ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీ ఎముకలను బలపరిచేవాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. క్షామం వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు ఈ దేశాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి, ఈ ఊరిని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవటం మనం చూస్తుంటాం. వలస వెళ్ళిపోతుంటారు. ఎందుకనంటే ఇక్కడ కరువు ఉంది గనక, ఆ కరువును తప్పించుకోవటానికి వారు కొంచెం ఆహారం లేక ఇబ్బందులు పడవలసి వస్తుంది కనుక పొరుగు దేశాలు వెళ్ళి అక్కడ వలస వెళ్ళి అక్కడ ఉండి వారి జీవనాన్ని కొనసాగించుకోవటం మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ అంటున్నాడు, క్షామకాలమున దేవుని ఆశ్రయించినటువంటి వారికి తృప్తిపరిచేవాడుగా ఆయన ఉన్నాడు. లోకంలో అందరూ కూడా ఒకవేళ క్షామం కలిగి ఉండొచ్చు, కానీ దేవుని బిడ్డలైనటువంటి వారికి సంతృప్తిని ఆయన ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని బిడ్డల్ని ఆయన సంతృప్తితో నడిపించేవాడు. మీరు చూడండి, భక్తుడైనటువంటి ఎలియాను ఆయన క్షామంలో పోషించాడు కనుక ఎలీషాను దేవుడు పోషించాడు. క్షామకాలంలో దేవాది దేవుడు ఆయన తన బిడ్డలను పోషించేవాడుగా ఉన్నాడు, తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. అందరూ పిల్లలు ఆకలిగా ఉంటాయి, కానీ ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవుని లేఖనాల్లో తెలియజేశాడు. కనుక దేవుని నువ్వు ఆశ్రయిస్తే నీకే కొదువ ఉండదు, ఏ కొరత ఉండదు. ఆయన నిన్ను మంచి గోధుమ పంటతో తృప్తిపరుస్తాడు. అంత మాత్రమే కాదు, నీ ఎముకలను బలపరుస్తాడు. కరువులో ఆహారం లేక ఎముకలు క్షీణించిపోతాయి. శరీరం అంతా కూడా క్షీణించి ఎముకలు కూడా బలం లేక, సరిగా ఆహారం అందక, పోషక పదార్థాలు అందక, ఎందుకంటే ఉన్నదే సరిపెట్టుకుని ఆ కుటుంబం అంతా తినాల్సిన పరిస్థితుల్లో ఎంతగానో చిక్కుపోతాయి. అయితే దేవుడు నిన్ను సంతృప్తితో నింపి సమృద్ధినిచ్చి నీ ఎముకలను బలపరిచేవాడుగా ఆయన ఉన్నాడు. నీ బిడ్డలను బలపరిచేవాడుగా ఉన్నాడు. నీ కుటుంబాన్ని బలపరిచేవాడుగా ఉన్నాడని ఆయన సెలవిస్తున్నాడు. కనుక దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఈ కొద్ది మాటలు మా వినికిడిలో దీవించండి. క్షామంలో మమ్మల్ని తృప్తిపరిచే దేవుడిగా ఉన్నావు, మమ్మల్ని బలపరిచే దేవుడిగా ఉన్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.